రివ్యూ ఆఫ్ సుమతి వలపు. ఇదొక మలయాళం సినిమా. తెలుగులోని G5లోనే స్ట్రీమింగ్ అవుతుంది. అయితే తెలుగులోని దీని టైటిల్ సుమతి మలుపు. టైటిల్లోనే ఉన్నది, స్టోరీ మొత్తం నేను రివీల్ చేయక్కర్లేదు. టైటిల్ సుమతి మలుపు అని అన్నాను కదా. సుమతి మలుపు అంటే ఒక ఘాటీ రోడ్డు పేరే సుమతి మలుపు. అక్కడ జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, ఆ ఘాట్ రోడ్లోని రాత్రిపూట్ల మనుషులు వెహికల్ తోటి వెళ్తున్నప్పుడు చనిపోతారు. ఎందుకు చనిపోతున్నారు, ఎవరి వల్ల చనిపోతున్నారు, అక్కడ దయ్యం ఉన్నదా లేదా, ఇలాంటి అన్ని క్వశ్చన్లకి ఆన్సరే సుమతి మలుపు సినిమా. మరీ అంత భయంకరంగా ఉండదు, అలా అని చెప్పి మరీ అంత కామెడీ ఉండదు. యావరేజ్ వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పాలి. ఎందుకు వన్ టైం వాచబుల్ మూవీ అన్నాను అంటే, ఎవరికైనా ఈ వీకెండ్ టైంపాస్కి ఒక మంచి కామెడీ హర్రర్ మూవీ చూడాలి, కొన్ని ట్విస్టులు ఉండాలి, 1, 2, 3 ట్విస్టులు ఉంటే సరిపోతుంది అని అంటే ఈ సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. కొత్త కంటెంట్ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. తెలిసిన కథే, రొటీన్ స్టోరీ, కానీ దాన్ని తీసుకుని వెళ్ళే విధానం డైరెక్టర్లోని చాలా సక్సెస్ అయ్యారని చెప్పాలి. చాలా తక్కువ రన్ టైం తోటి చెప్పాలనుకున్నది క్లియర్ కట్గా, చాలా ఫాస్ట్గా కొన్ని 3 సిచ్యువేషన్స్ని, కొన్ని 3 ఎలిమెంట్స్ని యాడ్ చేస్తూ సినిమాని మొత్తాన్ని నడిపించేశారు. డీటెయిల్గా ఓవరాల్ రివ్యూ చెప్పాలి అంటే ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది, లాస్ట్లోని వచ్చే ట్విస్ట్ కూడా బాగా వర్కౌట్ అయింది. రిమైనింగ్ యాక్టర్స్ వాళ్ళకి ఇచ్చిన రోల్స్లోని బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఈ సినిమాకి నేను 5కి 2.5 ఇస్తున్నాను. ఎనీవే, మీరు కనుక సుమతి వలపు సినిమా చూడకపోతే సినిమా చూసి మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, ఈ సినిమాలోని సాంగ్స్ బాగాలేదని మాత్రం చెప్పొద్దు, ఎందుకంటే బాగోవు. ఎందుకంటే మలయాళంలోని వాళ్ళ లాంగ్వేజ్లోనే ఉన్న సాంగ్స్ని తెలుగులో డబ్ అయినప్పుడు ఇలాగే ఉంటాయి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్గా ఇచ్చిన లేటెస్ట్గా మంచిగా రివ్యూ ఇవ్వడమే మా ఛానల్ యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ వి తెలుగు ఛానల్. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది మా వీడియోలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.